యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మీ చేతులకు మమ్మను సమర్పించుకుంటున్నాము. మీ కృప, మీ కనికరములను మాకు ప్రసాదించుము. మా రక్షకుడైన యేసయ్య పేరిట వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 17 నుండి 26వ వచనము వరకు మనము వాక్యాన్ని ధ్యానము చేశాము. దీనిలో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని రుజువైన సందర్భాలు ఉన్నాయి. ఎలాగనగా దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపాలు క్షమించగలడు? అవును, దేవుడు తప్ప ఎవడూ పాపాలు క్షమించలేడు. ఆ దేవుడు యేసుక్రీస్తే. ఒకటి. రెండవది, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? నీవు లేచి నడువు అని చెప్పటం, పక్షవాయువు కలగమని చెప్పటం సులభమా? సులభం కాదు, ఎవరైనా చెబుతారు. కానీ ఆయనకు సులభం. మనకు సులభం కాదు, మనుషులం. ఆయనకు సులభం దేవుడు. బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్స్ హిజ్ అథారిటీ. ఈ రెండు సన్నివేశాలు ఆయన యొక్క అధికారాన్ని మనకు తెలియచేస్తున్నాయి. అధికారము గలవాడు. పాపాన్ని క్షమించుటకు, రోగాన్ని మాన్పుటకు, రెండింటికి యేసునకు అధికారము ఉన్నది. నేడు గొప్ప వింతలు చూచాము అని దేవుని మహిమపరుస్తూ భయంతో నిండుకున్నారు. ఈ వచనాన్ని నేను మీ ముందు ఉంచుతాను. పక్షవాయువు కలిగిన వాడు యేసు మాట వినగానే వెంటనే శరీరమున బలము పొందినవాడై లేచి తన మంచాన్ని ఎత్తుకుని తాను నడిచి దేవుని మహిమపరుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది చూచి అందరూ విస్మయం చెందారు. పక్షవాయువు కలిగిన వారిని మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. పక్షవాయువు కలిగిన వారిని మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. పక్షవాయువు కలిగిన వారు కదలలేరు, మెదలలేరు, మాట్లాడలేరు. అయితే అలాంటి వారు మంచాన్ని ఎత్తుకొని వెళ్ళటం ఏమిటి? ఒక్క మాటతో. కనుక ఆ మాటలో దేవుని యొక్క శక్తి వెలువడింది. దేవునికి తప్ప ఎవరికి ఇలాంటివి సాధ్యం కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీరంలో సంపూర్ణంగా నివసిస్తున్నాడు. ఆ కారణం చేత ఆ వ్యక్తి తిరిగి లెగ్గలిగాడు. ఇది గొప్ప వింత. ఎవ్వరికీ లేని అధికారం యేసు ప్రభువుకుంది. ఎవ్వరికీ లేని అధికారం యేసు ప్రభువుకుంది. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు సముద్రం లోబడింది. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దయ్యాలు లోబడ్డాయి. ఆయన గద్దించినప్పుడు వ్యాధులు మానిపోయాయి. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరణము తల వంచి మృతులను అప్పగించింది. పాతాళం ఆటంకపరచలేకపోయింది.
అటువంటి స్థితిలో దేవుడు ఆ యొక్క ప్రభు వారి యొక్క అద్భుతమైన శక్తిని అక్కడ ఉంచడం మనం చూస్తాం. ఇది నిజముగా గొప్ప వింత. ఇంగ్లీష్లో అంటాడు, అండ్ అమేజ్మెంట్ సీజ్డ్ దెమ్ ఆల్, అమేజ్మెంట్ సీజ్డ్ దెమ్ ఆల్. ఆ దిగ్భ్రాంతి, ఆ ఆశ్చర్యం వారిని పట్టి ఉంచింది. ఇది గొప్ప విశేషం. సహోదరుడా, సహోదరి, యేసు నీ చెంత ఉంటే నీ జీవితంలో అనేక వింతలు నీవు చూడగలుగుతావు. చాలామంది అనుకుంటారు వింతలు అంటే ఆకాశంలో ఏవో కనపడాలి, ఏవేవో అసాధారణ విషయాలు జరగాలని. వాటన్నిటికంటే గొప్ప వింత ఏమిటో తెలిసిన, ఒక మానవుని మార్పు. ఒకడు తన మనసులో మారు మనసు పొందటం ఉందే, అది పరిశుద్ధాత్మని యొక్క క్రియ. కాబట్టి ఒక వ్యక్తి మారినప్పుడు ఆ వ్యక్తిని చూచినటువంటి వారు దేవుని స్తుతిస్తారు, మహిమపరుస్తారు. గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ బై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ సిన్నర్. ఒక పాపి రక్షించబడుట వలన పరలోకం ఆనందిస్తుంది. భూమి మీద ఒక మానవుడు పాపాన్ని విడిచిపెట్టడం వల్ల భూమి మీద ఉన్న మనుషులు కూడా సంతోషిస్తారు. ఒక త్రాగుబోతు త్రాగుడు విడిచి నీతిగా ఉంటే సమాజం ఆనందిస్తుంది. ఒక వ్యభిచారి తన జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా జీవిస్తే సమాజం హర్షిస్తుంది. ఇది యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా సాధ్యమయ్యేటువంటిదిగా మనకు వాక్యం తెలియజేస్తుంది. ఇక 27వ వచనం నుండి వాక్యాన్ని చదువుతాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తం విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇది మరొక గొప్ప వింత. లేవి అనేటువంటి సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్షన్ ఆఫీసర్. కమర్షియల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అని మనకు ట్యాక్సెస్ ఉన్నాయి. వాటిని వసూలు చేసేటువంటి అధికారి, ఆదాయపు పన్ను అధికారి, లేదంటే ప్రభుత్వ పన్నులు వసూలు చేసేటువంటి ఒక అధికారి. ఈ అధికారిని యేసు ప్రభు తనను వెంబడించమని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు అతడు సుంకాన్ని వసూలు చేసేటువంటి స్పెషల్ ఆఫీసులో ఉన్నాడు. ప్రభు అన్నారు, నువ్వు లే, నన్ను వెంబడించు, నువ్వు వచ్చేసేయి, నన్ను వెంబడించు అనగా అతడు లేచి సమస్తాన్ని విడిచిపెట్టాడు. సమస్తము అంటే ఉద్యోగము, సమస్తము అంటే తన స్వగ్రామము, సమస్తము అంటే తన స్నేహములు, సమస్తము అంటే తాను నివసిస్తున్నటువంటి స్థలం, తన కుటుంబము, సమస్తం వదిలిపెట్టి ఆయన్ని వెంబడించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. యేసు ప్రభువు పిలిచినప్పుడు సమస్తము విడిచిపెట్టాడు అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు శిష్యులు సన్యాసత్వము స్వీకరించారని కాదు అర్థం. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో ట్రైనింగ్కి వచ్చారు. ఆయన నరావతారి అయిన దేవుడు కావున ప్రపంచానికి సువార్త అందించడం ద్వారా ప్రపంచాన్ని దీవించాలనే ఉద్దేశంతో అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానపు నెరవేర్పుకై నీ సంతానము ద్వారా లోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పాడు గనుక ఆ వంశాలను, భూమి మీద ఉన్న నరులను దీవించటానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడిస్తున్న రక్షణను మానవులకు అందించడానికి 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసు మరణము తర్వాత మరలా వాళ్ళు ప్రపంచ సువార్థీకరణలో భాగం తీసుకున్నప్పుడు వారి కుటుంబాలతో కలిసి సేవలో పాల్గొన్నట్టుగా కూడా ఉన్నది బైబిల్లో. కాబట్టి వాళ్ళు ఒక కాషాయం వేసో లేదంటే సమస్తం విడిచిపెట్టి ఒక సన్యాసిలా మారారని కాదు. కనుక బైబిల్ వివాహాన్ని నిషేధించమని కానీ కుటుంబ జీవితాన్ని విసర్జించమని కానీ చెప్పదు, చెప్పలేదు. దేవుని వాక్యము కుటుంబాన్ని కట్టమంది కానీ కుటుంబాన్ని విడిచిపెట్టమనలేదు. చాలామంది సేవ పేరిట భార్యను వదిలేస్తున్నారు, అది వాక్యానికి విరుద్ధం. కొందరు సేవ పేరిట భర్తకు దూరంగా ఉంటున్నారు,
అది వాక్యానికి విరుద్ధం. భార్యాభర్తలను దేవుడే ఏర్పాటు చేశాడు. భార్యాభర్తలు కలిసి దేవుని మహిమపరచడం ఇంకా గొప్ప పరిచర్య. కనుక వివాహాన్ని నిషేధించే వ్యవస్థ క్రైస్తవ్యానికి పూర్తిగా భిన్నమైనది. దీనిని గుర్తుపెట్టుకోవాలి. మరికొందరు తమ జీవితాలు సమర్పించుకున్న వారు ఉన్నారు కదా, వారు తమ జీవితాలు సమర్పించుకోవటం ద్వారా మరీ ఎక్కువ సేవ సమాజానికి చేయటానికి సంకల్పించుకున్నవారు. అట్టిది మంచిది. బైబిల్ వివాహాన్ని నిషేధించలేదు. వివాహ వ్యవస్థను ఏర్పరిచినదే దేవుడు. వివాహాన్ని గణపరిచినటువంటి దేవుడు ఏదైనా వనములో ప్రప్రథమంగా వివాహాన్ని ఏర్పాటు చేశారు. కానా విందులో వివాహంలోని కొరత క్రీస్తు తీర్చారు. క్రీస్తు సంఘం యొక్క వివాహం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని సిద్ధం చేస్తున్నాడు. అటువంటప్పుడు దేవుడు భార్యను విడిచిపెట్టమని, భర్తను విడిచిపెట్టమని సేవ కొరకు ఎందుకు పిలిపిస్తాడు? అలా కాదు. వారు సమస్తము విడిచిపెట్టి అన్నప్పుడు దే లీవ్ దేర్ పొజిషన్, దే లీవ్ దేర్ ఎంప్లాయ్మెంట్, దే లీవ్ ద సిచ్యుయేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ విచ్ ఆర్ రూలింగ్ ఇన్ దేర్ లైఫ్. దానిని చెబుతున్నాడు. అటు పిమ్మట యేసుక్రీస్తు ప్రభువునకు లేవి తన ఇంట చాలా గొప్ప విందు ఏర్పాటు చేశాడు. గొప్ప విందు అని వ్రాయబడింది. సుంకరులు, ఇతరులు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఇది చూచి పాపులతోనూ సుంకర్లతోనూ మీరేలా తిని తాగుతున్నారని ఆయన శిష్యుల మీద సణిగారు. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము రోమీయుల పాలనలో ఉన్నారు. రోమీయులకు పన్ను వసూలు చేయటానికి యూదుల మధ్య యూదులనే ఏర్పరిచారు. అందువలన వారిని పాపులుగా ఎంచేవారు. సుంకరులను పాపులుగా ఎంచేవారు. స్వజనుల దగ్గర పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కడుతున్నందున వారిని పాపులుగా ఎంచారు. దే ఆర్ ఎగెనిస్ట్ గాడ్ అని వారి భావన. అటువంటి వారితో కలిసి యేసు ప్రభు దేవుని కుమారుని అని చెప్పుకుంటూ వారి ఇంటికెళ్ళి భోంచేస్తున్నాడేమిటి? గలతీ పత్రిక పౌలు గారు రాస్తున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి పేతురు గారిని కూడా ఆయన విమర్శించాడు. మాయోపాయము చేత వచ్చినటువంటి యూదులు, మారువేషంతో వచ్చిన యూదులు పేతురును మోసపుచ్చినప్పుడు అతడు మోసపోయాడు. తన సహోదరులతో భోజనం చేస్తూ అతడు అన్యులతో భోజనం చేస్తున్నాడనే నింద పడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి పక్షపాత ధోరణి ప్రదర్శించిన పేతురును పౌలు గారు ఖండించాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సుంకరి అని లేదు, పరిచయుడు అని వ్యత్యాసము లేనే. అందరూ సమానమే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి పక్షపాతము లేదని ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను అని అన్నాడు. అవును, దేవునికి పక్షపాతం లేదండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరికీ సమానంగా రక్షణ అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎన్నడూ కూడా మనం వేరొక విధంగా భావింప వీలు లేదు. యేసు శిష్యులతో శాస్త్రులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరేలా తిని త్రాగుతున్నారు అని సణిగారు. తింటున్నారు, త్రాగుతున్నారు. శిష్యులు, అపోస్తలులు త్రాగుతున్నారు. దేవర్ డ్రింకింగ్ ద వైన్, ద్రాక్షరసాన్ని తాగుతున్నారు. మీరెందుకు తాగుతున్నారు? పరిచయులు అయితే ద్రాక్షరసాన్ని విసర్జిస్తారు. ఆల్కహాలిక్ డ్రింక్స్ వర్ అవాయిడెడ్ బై ద ఫారిసీస్ డైరెక్ట్లీ. వారు స్వయంగా విసర్జించారు. కానీ ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు వారితో పాటు ద్రాక్షరసాన్ని తాగుతున్నారు. ద్రాక్షరసాన్ని తాగుతున్నప్పుడు వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారు. మీరు పాపులతో చేరిపోయారేమిటి? మీరు పరిశుద్ధులై ఉండవలసి ఉండగా మీరు పాపులతో చేరిపోయారేమిటి? కాబట్టి మీరు దేవుని పిల్లలైతే పాపులతో ఎందుకు చేరారు చెప్పమన్నారు. దానికి ప్రభువు చెప్పాడు, రోగము కలిగిన వారికే వైద్యుడు కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. నీతిమంతులను నేను పిలవరాలేదు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువవచ్చి తిని అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మానవులను ఆయన పిలుస్తున్నప్పుడు పాపులనే పిలుస్తున్నాడు, నీతిమంతులు పిలవటానికి రాలేదు. కయ్యను హేబేలు యొక్క వృత్తాంతములో కయ్యను పాపి,
హేబేలు విశ్వాసం ఉంచిన నీతిమంతుడు. కాబట్టి హేబేలును దేవుడు మాట్లాడలేదు, కయ్యనుతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. సోదరుడా, సోదరి, పేతురును యేసు పిలిచినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూచాం. నిన్నటి దినాన పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము 8వ వచనంలో అన్నాడు. కనుక పాపాత్ములను పిలవటానికే వచ్చాడు ఆయన. పరిశుద్ధులు పిలవటానికి రాలా, నీతిమంతులు పిలవటానికి రాలా, అపవిత్రులు పిలవటానికే వచ్చాడు. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనే వార్త నమ్మదగినదియును పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటిది అని లేఖనము సెలవిస్తున్నది. 33వ వచనం, వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, అలాగే పరిసయ్యులు శిష్యులు కూడా చేస్తారు, నీ శిష్యులు తిని తాగుతున్నారేంటి అన్నారు. అందుకు యేసు అంటున్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వస్తున్నాయి, ఆ దినాల్లో వారు ఉపవాసం చేస్తారని వారితో చెప్పాడు. ఇక్కడ అమోఘమైనటువంటి మాట ఉన్నది. ఉపవాసాన్ని గుర్చిన చర్చ. చాలామంది అనుకుంటారు ఉపవాసము చేత దేవుణ్ణి ప్లీజ్ చేయొచ్చు అనుకుంటారు. మారు మనసు చేత దేవుని ప్లీజ్ చేయొచ్చు, విశ్వాసము చేత దేవుని ప్లీజ్ చేయొచ్చు, ఉపవాసంతో చేయలేము. ఉపవాసానికి పడిపోయే దేవుడు కాదు. ఉపవాసము నీ క్షేమం కొరకు, నీ యొక్క క్రమం కొరకు, క్రమశిక్షణ కొరకే, నీ పట్టుదల కొరకే. ఉపవాసము చేత యు కాంట్ ప్లీజ్ గాడ్, దేవుణ్ణి సంతృప్తిపరచలేవు. ఇది మనం గుర్తెరగాలి. ఉపవాసము క్రైస్తవ్యములో మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ కాదు. యేసు ఉన్నటువంటి దినాల్లో వారు తింటూ త్రాగుతూ తిరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడా వాడు ఉపవాసం చేయలే. పరిసయ్యుల శిష్యులు, యోహాను శిష్యులు ఉపవాసం చేశారు. అందుకే ప్రభువుని అడిగారు, మరి నీ శిష్యులు ఉపవాసం చేయరే? పెండ్లి కుమారుడు ఇక్కడ భూమి మీద ఉన్నాడు, ఇక ఉపవాసం ఎందుకు? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఉపవాసం ఉంటుంది అన్నాడు. అంటే పెండ్లి కుమారుడు వెళ్ళిపోవటం అంటే ఆయన ఆరోహణం అవటం. ఆయన ఆరోహణం అయిన తరువాత అపోస్తలుల యొక్క జీవితాల్లో ఎన్నో దినాలు ఉపవాసంతో గడిపారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దురాత్మలను గద్దించి సువార్త సేవ చేశారు. కనుక ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఆరోహణం తర్వాత సంఘం అమలులోనికి తెచ్చింది. ఇది మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాల్లో శిష్యులు ఉపవాసము చేయక సంతోషంగా జీవించారు. పెండ్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనిపోబడు దినములు అంటే తీసివేయబడేటువంటి దినములు, ఆకాశమునకు ఆరోహణమయ్యేటువంటి దినాలు వచ్చేస్తున్నాయి అన్నాడు. ఆయన వారితో ఇలా అంటున్నాడు, ఎవడూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపేస్తుంది, అదీగాక కొత్త దానిలో నుండి తీసిన పాత ముక్కతో కలియదు. ఇక్కడ 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటి పాత గుడ్డ, 2 కొత్త గుడ్డ. కొత్త గుడ్డకు పాత గుడ్డ, పాత గుడ్డకు కొత్త గుడ్డ నప్పదు. ఎందుకంటే పాత గుడ్డ చీకి ఉంటుంది, కొత్త గుడ్డ స్ట్రిఫ్గా ఉంటుంది. ఈ రెండింటినీ ముడివేసినప్పుడు పాత గుడ్డను కొత్త గుడ్డ చీల్చుకొచ్చేస్తుంది, చింపుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రెండింటికి ముడి కుదరదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డలు నూతన నిబంధన కిందకు వస్తారు, వాళ్ళు పాత నిబంధన కిందకు రారు. కాబట్టి పాత గుడ్డకు కొత్త గుడ్డకు మాసిక కుదరదు. కొత్త నిబంధన భక్తులైన సంఘానికి పాత నిబంధన సమాజానికి వ్యత్యాసం చాలా ఉంది. వాళ్ళు అబ్రహాము యొక్క సంతానమని పొంగిపోయేవాళ్ళు, కానీ క్రీస్తు యొక్క శిష్యులమని నూతన నిబంధనలో సంతోషించేవాళ్ళు. మేము మోసే శిష్యులు అనేవాళ్ళు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మేము ప్రభు స్నేహితులు అని చెప్పుకుంటారు. కాబట్టి ఈ 2 మ్యాచ్ కావు. అలాగే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయకూడదన్నాడు. అలా పోస్తే తిత్తులు పిగిలిపోతాయి అన్నాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఎ ప్రాక్టీస్ అండ్ ద ట్రెడిషన్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. కొత్త నిబంధన సంపూర్ణతను జ్ఞాపకం చేస్తోంది. సోదరుడా, సోదరి,
దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలిసిన పరిశుద్ధాత్మ చేత నీ హృదయమున ఆయన నివాసం ఉంటాడు. ఆయన నీ అంతరంగములో నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంటాడు. నిన్ను తన యొక్క రాకడ కొరకు సిద్ధం చేస్తూ ఉంటాడు. నీ యందు ఆయన నివసిస్తూ యేసయ్య సారూప్యంలోకి నిన్ను మారుస్తూ ఉంటాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నీవు క్రొత్త నిబంధనలో నీకు కలిగి ఉండబోతున్నావు. పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞల ప్రకారం జీవించే యత్నం, క్రొత్త నిబంధనలో దైవాత్మ చేత జీవించేటువంటి కృప. కనుక సంఘం విశిష్టమైనది. సంఘం అనగా ఆ పెంతెకొస్తు పండుగ దినాన ఆవిర్భావమై ప్రభువు యొక్క రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చే వరకు ఉన్నటువంటి కృపాకాలాన ఏర్పడేటువంటిది. ఈ సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలబడనేరవు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్. ఇదే చెబుతున్నాడు యేసు ప్రభు. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడూ లేడు. పాతదే మంచిదని చెప్పును, పాతదే మంచిదని చెప్పును. కనుక ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి. పాత ద్రాక్షారసం తాగిన వెంటనే కొత్త దాన్ని కోరేవాడు ఉండడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీసెస్లో ఉన్నవాడు న్యూ టెస్టిమెంట్లోకి రమ్మంటే ఆలోచిస్తాడు. ఇప్పటికీ యూదుల్లో అదే సంభవిస్తోంది. దీనిని మనం ప్రత్యేకంగా గుర్తించవలసిన వారమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు పాపులను పిలవటానికి ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించటానికి వచ్చాడు. ఇది అనేక మంది తమ జీవితాల్లో ఇంకా విశ్వసించకుండానే ఉండిపోతూ ఉన్నారు. దాని కొరకు ఆయన 17వ వచనము నుండి 39వ వచనం వరకు అనేకమైన విషయాలు చెబుతూ మారు మనసు ప్రధాన విషయమని బోధిస్తూ వచ్చాడు. మారు మనసు పొందాలి. దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ అది. అపోస్తల కార్యములు 17:30లో అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అవును, ప్రభు నిన్ను కోరుతున్నాడు. మారు మనసు పొందావా? రక్షణానుభవానికి వచ్చావా? క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచావా? అప్పుడు నీవు ధన్యుడవవుతావు. ఇది ప్రభువు యొక్క సందేశం. రేపటి వాక్య ధ్యానములో మరిన్ని విషయాలు ప్రభు ఇచ్చినవి ధ్యానం చేద్దాం. యేసే పరిష్కారం కొరకు ప్రార్థింపమనవి. యేసే పరిష్కారంలో ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. అలాగే 10 ఛానల్స్ ద్వారా 10,000 కార్యక్రమాలు ముగించే యత్నానికి 120 మంది సహోదరులు కావాలి. 1000 రూపాయలు ఇచ్చేవారు కొద్దిమంది ఇప్పటికీ వచ్చారు. మిగిలిన వారి కొరకు యత్నిస్తున్నాం. మా ప్రయత్నాలు ఫలించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు, స్తోత్రములు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము, సహకారులను పంపించుము. స్టేట్ టీవీని రీచ్ అయ్యాం ప్రభు. ఫైనాన్సెస్ రీచ్ అవటానికి కృప చూపము. రక్షకుని పేరిట వేడుచున్నాము. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండును గాక. ఆమెన్.